నిన్ననే ఉల్లా నిన్నంటే నిన్ననే జస్ట్ నిన్ననే ఒక లొల్లైంది. మళ్ళీ ఇయ్యాలనే ఉల్లా ఇయ్యాలనంటే ఇయ్యాలనే జస్ట్ ఇయ్యాలనే ఇంకొక లొల్లైంది. అవ్వ ప్రతిపక్ష పొల్లున్నా కూడా గిన్నిగానం వరుసపెట్టి లొల్లిలు అయ్యేటియో లేవో కానీ ఏపీ అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలతోటే అవుతున్నది స్పీకర్కు పంచాది. నిన్నంటే సరేలే ఏదో అయింది అనుకుంటే ఇయ్యాల కూడా స్పీకర్ తోటి ఇంకో ఎమ్మెల్యేకు పంచాది అయింది. చిన్న స్పీకర్గా ఏ యాళ్లకు కుర్చీలో కూర్చున్నాడో కానీ దినానికో ఎమ్మెల్యే తోటి దినానికో పంచాయతీ అవుతున్నది. నిన్నటికి నిన్న సైకిల్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సార్ తోటి మైకు ముచ్చట మీద పంచాయతీ అయింది కదా. గది ఆది మరొక మున్పే ఇవాళ పువ్వు పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సార్ తోటి గదే మైకు ముచ్చట మీద పంచాయతీ అయింది చిన్న స్పీకర్ రఘురామకృష్ణ రాజు సార్కు. అధ్యక్ష మీరు అప్పుడే బెల్ కొట్టేస్తారు. అప్పుడే బెల్ అంటే 25 మంది. అరే 1 అవర్ ఇందాక పర్మిషన్ తీసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకా మొదలు పెట్టలేదు. 25 మంది ఉన్నారు. 1 అవర్ చెప్పారు అధ్యక్ష. 1 అవర్ మీకు కాదు. అరే బాబు 25 మంది ఉన్నారు. 1% కూడా కంప్లీట్ కాలా. అయితే కుదరదు. ఇంకా 25 మందికి 1 అవర్ లో కంప్లీట్ చేయాలన్నారు. 1 అవర్ మీకు ఇవ్వలేదు రాజు గారు. 1 అవర్ అందరికీ కల్పించారు. దయచేసి అర్థం చేసుకోండి. అధ్యక్ష మీరు అప్పుడే బెల్ కొట్టేస్తారు. అప్పుడే బెల్ అంటే 25 మంది. అరే 1 అవర్ ఇందాక పర్మిషన్ తీసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకా మొదలు పెట్టలేదు. 25 మంది ఉన్నారు. 1 అవర్ చెప్పారు అధ్యక్ష. 1 అవర్ మీకు కాదు. అరే బాబు 25 మంది ఉన్నారు. 1% కూడా కంప్లీట్ కాలా. అయితే కుదరదు. ఇంకా 25 మందికి 1 అవర్ లో కంప్లీట్ చేయాలన్నారు. 1 అవర్ మీకు ఇవ్వలేదు రాజు గారు. 1 అవర్ అందరికీ కల్పించారు. దయచేసి అర్థం చేసుకోండి. గప్పుడే బెల్లు కొడితే ఎట్లా అధ్యక్ష అని విష్ణుకుమార్ రాజు అంటే మరి ఏం చేయాలి? ఇంక 25 మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాట్లాడాలి కదా అని గట్టిగానే సమాధానం ఇచ్చిండు చిన్న స్పీకర్ RRR సారు. గంట అని చెప్పిరు కాదు అధ్యక్ష అని అంటే గంట అందరికని చెప్పినాం, మీకు ఒక్కరికే కాదు అని చెప్పిండు చిన్న స్పీకర్ సారు. ఇక ఈ మాటలతోటి బగ్గ కోపం వచ్చినట్టున్నది విష్ణుకుమార్ రాజు సార్కు. రాష్ట్ర ప్రజల బాధ చెప్తుంటే మైకియాలి కదా అని గరమైండు చిన్న స్పీకర్ సార్ మీద. ఇది మాటలు కాదు అధ్యక్ష, ఇదంతా ఆవేదన, రాష్ట్ర ప్రజల ఆవేదన అధ్యక్ష. రాష్ట్ర ప్రజల ఆవేదన, కన్నీరు కాల్స్తూ బాధన పడుతున్న వాళ్ళ గురించి సభకి తీసుకురాకపోతే నీకు ఎట్లాగా అధ్యక్ష? దయచేసి మీ బాధ అందరూ కూడా చెప్తారు. అది మీ ఒక్కరి బాధ కాదు, అందరి బాధ. అందరి బాధ. నేను స్టార్ట్ చేసినప్పుడు అధ్యక్ష, ఇవ్వాలి అధ్యక్ష టైము. అందరినీ ఓటింగ్ తీసుకోండి అధ్యక్ష, ఓటింగ్ తీసుకోండి. వచ్చినాయి గా బాధ అందరి బాధ, అందరు చెప్తారు కానీ మీరైతే కూసర్రి అని అంటున్నాడు తప్పితే మైక్ అయితే ఇత్తలేడు కదా చిన్న స్పీకర్ సారు. అధ్యక్ష ఒక హాఫ్ అన్ అవర్ లో క్లోజ్ చేస్తాను అధ్యక్ష. దయచేసి వెరీ 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 సీరియస్ ఇష్యూ, వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి, everyone, this is the serious issue. Everyone wanted to deal with it. So you take some minimum time. But if you want to take entire 1 hour, then the list handed over to me would be a waste. ఆయన ఇయ్యకపోడు, ఈయన చాలా సీరియస్ ముచ్చట అని మైక్ ఇడిచి పెట్టకపోవుడు. మంచిగున్నది పోయి. ఇళ్ల నిర్మాణానికి కూడా ఇవ్వాల్సిందిగా తమ ద్వారా నేను కోరుతూ అధ్యక్ష. ఫైనల్ గా అయిపోయింది అధ్యక్ష. ఫైనల్ గా అయిపోయింది. దండం పెడుతున్నాను వినండి. ఎమ్మెల్యే మాట్లాడు, స్పీకర్ బెల్లుగొట్టుడు, గిదే అయింది వీళ్ళిద్దరు నడమయ్యేలా చాలాసేపు. ఇక కొసకైతే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడు అయిపోయింది కానీ చిన్న స్పీకర్ RRR సారు పంచులైతే ఆపలే. సమయం ఎక్కువ లేదు, సభ్యులు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరూ విష్ణుకుమార్ రాజు గారి లాగా గొడవ చేయకుండా సభ్యుల సమస్యలను ఆలోచించి అందరికీ మాట్లాడాలని ఉంటుంది కాబట్టి వారి ప్రజలు కూడా ఏం మాట్లాడారో చూస్తారు కాబట్టి కొంచెం సంయమనం పాటించి ఒక 4 నిమిషాలకి పరిమితం అయితే అందరినీ కవర్ చేసే అవకాశం ఉంటుంది. విష్ణుకుమార్ రాజు లెక్క లొల్లి చేయకుండా తక్కువ టైంలోనే మాట్లాడాలి తతిమ్మ ఎమ్మెల్యేలు అని ముఖం మీదనే చెప్తున్నాడు కదా చిన్న స్పీకర్ RRR సారు. సారు ఇన్నొద్దులు బయటనే అనుకుంటే ఇప్పుడు అసెంబ్లీలో స్పీకర్ కుర్చీలో కూర్చున్నాక కూడా పంచులేసుడు తగ్గియలే కదా. గందుకే కావచ్చు పంక పార్టీలు అసెంబ్లీ ముఖాన చూస్తలేరు. కూటమి లీడర్ల మీదనే గిన్ని గనం పంచులేస్తున్నాడంటే ఇంకా పంక పార్టీలు వచ్చేదుంటేనా ఆడుకొని ఆగం చేసేటట్టున్నాడు కదా చిన్న స్పీకర్ RRR సారు అని అనబట్టిర్రు ముచ్చటరికైనా ఏపీ పబ్లిక్.